హలో అండి, నేనైతే చింత చిగురు చట్నీ ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలో. దీనికోసం అయితే 1½ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకున్నాను. తర్వాత దీంట్లో నీట్గా కడిగి పెట్టేసుకున్న చింత చిగురు వేసుకున్నాను. తర్వాత దీన్ని మొత్తాన్ని అయితే ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది అయితే చాలా తొందరగా ఫ్రై అవుతుంది. ఇది అప్పుడే కలర్ చేంజ్ అయిపోతుంది. అయితే మనకు ఇది వేగినట్టు అర్థం అన్నమాట. తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత వేయించిన మెంతుల పొడి వేసుకోవాలి. తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకోవాలి. మిర్చి పౌడర్ కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి, ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా, అందుకే మిర్చి పౌడర్ కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుంది టేస్టు. తర్వాత దీన్ని మొత్తాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మిర్చి పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది చల్లారిన తర్వాత జార్కి వేసేసుకోవాలి. ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చింత చిగురు పప్పు కూడా చాలా బాగుంటుంది. దీని వీడియో నేను కింద లింక్ ఇస్తాను, చూసేయండి. తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి, ఒక 2 స్పూన్స్. తర్వాత పల్లీల పొడి వేసుకోవాలి. వేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్సర్కి వేసుకోవాలి. తర్వాత పోపు చేసేసుకొని ఈ చట్నీ మొత్తాన్ని పోపులో వేసేసుకోవాలి. ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మనకు ఇప్పుడు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది, అందుకే సీజనల్ ఫుడ్ తినడం వలన హెల్త్కు కూడా చాలా మంచిది. దీనిలో సి విటమిన్ కూడా ఉంటుంది. సీజనల్ ఫుడ్ని పిల్లలకు కూడా మనము అలవాటు చేయాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు చట్నీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.